Welcome to Sri Bhavya Job Seller channel. In this video, we are going to discuss about the Tata Memorial Center, Homi Baba Cancer Hospital Research Center ఏదైతే ఉందో విశాఖపట్నంలో అందులో ఉన్న రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి ఈ నోటిఫికేషన్ అనేది మనకి 7/4/2026 అంటే ఏప్రిల్ 7th రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇది జనరల్లీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనమాట. వాక్-ఇన్ ఇంటర్వ్యూ బట్టి మనకి జాబ్ అనేది ఇస్తారు. మనకి డేట్ వచ్చేసి 13/4/2026 రోజు ఉంది ఇంటర్వ్యూ అనేది. టైమింగ్ వచ్చేసి 9:30 AM to 10:30 AM. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎట్ అగనంపూడి, విశాఖపట్నం. ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అన్నమాట. కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకి రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. మనకి డెసిగ్నేషన్ వచ్చేసి సెక్రటేరియల్ అసిస్టెంట్, ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years, క్వాలిఫికేషన్ వచ్చేసి హెచ్ఎస్సి విత్ మినిమం 6 months కోర్స్ ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, ఇంకా మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంకా స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ యొక్క నాలెడ్జ్ ఉండాలి. అది క్వాలిఫికేషన్ అన్నమాట. మంత్లీ పేమెంట్ వచ్చేసి 19,100 to 21,100. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 2 ఉన్నాయి మనకి. ఇవి మొత్తం కూడా మనకి టెంపరీ బేసిస్ మాత్రమే. యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్ వాళ్ళు మనకి ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ 1 year మాత్రం మనకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ పోస్ట్ అంటే ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, అవంతా మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ దేనిది ఏంటంటే ఎడ్యుకేషన్ది, ఎక్స్పీరియన్స్ది, ఇంకా లివింగ్ లాస్ట్ 3 months ఆఫ్ పే స్లిప్ అవన్నీ కూడా మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. నెక్స్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ని అప్డేట్ చేసుకోవాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 1 set ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏం లేదండి, ప్రతి ఒక్క మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ జిరాక్స్ ఇస్తారు కదా, దానిపైన మీరు సిగ్నేచర్ చేసి కింద డేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు. సో అలాంటి ప్రతి ఒక్క ఇక్కడ మనకి మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నిటి కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అదొక కాపీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకి లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు, అక్కడికి వెళ్తే అయిపోతుంది. This is all about this recruitment. Thank you for watching.